నుండి చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఎక్కడూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎబ్రీయులకు ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు దేవుడి పట్ల మనకు చూపిస్తున్న ప్రేమ, ఆ కనికరాలకు దేవుడి యొక్క ఆ ఎసెన్స్ మనకి ఆ రిప్లై ఎలా ఉంటుందో మాట్లాడుతూ ఆ రిప్లై గురించి రాయబడిన సందర్భంలోనే ఒక ప్రాముఖ్యమైన మాట, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఏం చేశారట? ఉపచారము చేసి, ఇంకనూ ఉపచారము చేయించుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదట? అన్యాయస్తుడు కాడు. ప్రియులారా, దేవుడు పట్ల మనం ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నప్పుడు ఉదయం చెప్పాల్సిన మాటలు సమయం లేదు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు ఆ మాటలను ఆలోచించేవారుగా ఉండాలి. తన నామమును బట్టి మీరు పరిశుద్ధులకు చేస్తున్న ఉపచారమును ఇంకనూ ఉపచారము చేయించుండట చేత, ఇదివరకు చేసిన ఉపచారం ఇంకనూ ఉపచారము చేయించుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ, మీరు ఏదైతే ఆ ప్రేమ చూపించారో దాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే దేవుడు మనం చూపించిన ఉపచారానికి, ఈ ప్రతిఫలానికి దేవుడు మనకేదో ఉపకారాన్ని ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా ఆ లేఖన భాగాల్లో దేవుడి పని చేసే వారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా మనకి కనబడుతుంది. నిజంగా మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎందరో ఉపచారం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలా ఉన్న ఈ ఉపచారాన్ని బట్టి సమాజంలో చాలామంది ఎన్నో వంకర మాటలు మాట్లాడుతున్నప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా దేవుడు మాకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడని ఉపచారం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ మాటలేవి పట్టించుకోకుండా ఉపచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సమాజంలో వీళ్ళు అనుకుంటున్న మాట్లాడేటంటే 10 మంది వెళ్ళి ఏదో పెద్ద చేస్తున్నారు అన్నట్టుగా ఈరోజు మాట్లాడుకోవడం అనేది చాలా విచారపదక విషయం. ఎవరి మేలుల కొరకు వారు దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం వెళ్ళి ఎవరిలో పెద్ద చేద్దామని కాదు, మన బ్రతుకులు సరి చేసుకోవడానికి చక్కనైన పాటలు వేసుకుంటున్నాం. కళ్ళు పర్ల కప్పిన వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం వాటన్నిటిని పరిగణలోకి తీసుకోక్కర్లేదు. కానీ ఇలా ఉపచారము చేస్తున్నారు, ఇంకనూ చేయించున్నట్టు చేత మీరు ఏదైతే దేవుడి పట్ల చూపించారో ఆ ప్రేమను దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. మీరు చూపిన ప్రేమకు బదులుగా రెట్టింపు ఘనతను ఆయన మనకి ఇస్తాడు. కనుక ఆయన పరిశుద్ధులకు ఉపచారం మీరు ఆల్రెడీ చేశారు, ఇంకా చేస్తున్నారు. మీరు చూపిన ప్రేమను దేవుడు మర్చిపోవటానికి ఆయన ఎవరు కాదట? అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన వాక్యము యథార్థత కలిగినది. దేవుడి యొక్క యథార్థత మానవ సమాజానికి అర్థమైతే ప్రియులరా, మనం కూడా యథార్థంగానే బ్రతకాలన్న ఆలోచనతో ఉంటాం. కనుక దేవుడి యొక్క ప్రేమ ఈరోజు సమాజానికి అర్థం కాకపోవడాన్ని బట్టి దేవుడు ఏదో అన్యాయం చేస్తాడు అన్న ఆలోచనలో కొంతమంది ఉండొచ్చేమో గాక, దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు. 34 యోబు గ్రంథంలో ఆయన యొక్క మాట, తన యొక్క ఉనికి గురించి మాట్లాడుతూ 34 యోబు గ్రంథం 10వ వచనం.
విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము అన్నట్టు చూడండి. ఏంటంట? దేవుడు అన్యాయము చేయుట అసంభవం. మీరు చూపిన ప్రేమను బట్టి దేవుడు మీ ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాకపోగా దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనటం అనేదట అసలు సంభవించేదే కాదు, అసంభవం అన్నాడు. అంటే దేవుడు అన్యాయాన్ని తన పిల్లలు చూపిన ప్రేమకు అన్యాయం చేసే దేవుడు కాదని, దేవుడు మనం చేస్తున్న చిన్న చిన్న కార్యాలు ఎన్నో మేలులు మనకు దాచించాడని గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకి తేలిగ్గా అర్థమైపోతుంది. 100 రూపాయలు ఇస్తే ఆయన 100 ఇస్తానన్నాడంటే మీకు అక్కడే అర్థమైపోవాలి. అంటే ఆయన మనల్ని ఎంత గొప్పగా ఉంచాలి అన్న ఆలోచనతో ఉన్నాడో మీకు అర్థం కావాలి. నా పేరట ఎవడైనా మిమ్మల్ని పిలిచి గుక్కడి చన్నీళ్ళు ఇస్తే వాడికి రాబోయే ప్రతిఫలాన్ని నేను పోనివ్వను అంటున్నాడంటే ఎలా అన్యాయస్తుడు అయిపోతాడు ఆయన. కనుక మనం నమ్ముతున్న దేవుడు అన్యాయం వచ్చేది ఏంటంట? అసంభవం. మనం అనుకుంటున్నట్టుగా ఆయన అన్యాయం చేసే దేవుడు కాడు. మరి ఎలాంటి దేవుడు, ఎలాంటి ఉన్నతమైన వాడో కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 18-19 వచనాలు చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 18-19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టట ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మీరు చూపిన ప్రేమకు ఆయన మనకు కట్టిన ఖరీదేంటో తెలుసా ప్రియులారా? మన ప్రాణాన్ని మరణము నుండి తప్పిస్తాడట. అది ఆయన ప్రేమ. ఏంటంట? మనం చూపిన ప్రేమ ఏదైతే ఉందో, దేవుడి పట్ల మనం ఏ ఉపచారం అయితే చేసామో, ఏ ప్రేమ అయితే ఆయనకు చూపించామో, ఆ ప్రేమకు ఆయన ఇస్తున్న భారీ మూల్యం లేక భారీ సర్ప్రైజ్ మనీ అంటారు, మరొకటి గిఫ్ట్ అంటారు, ఏదైనా అనుకోండి, ఆయన మనకిస్తున్న ఆదరణ వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును, ఒకటి కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నట. ఒకటి ఆయన మనకు చేసిన మేలులకు అని మన ప్రాణాన్ని మరణం నుండి తప్పిస్తాడు. నెంబర్ 2 కరువులో నుండి సజీవులుగా కాపాడుతాడు. నెంబర్ 3 ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనుచూపు ఉంటుంది అన్నాడు. నిజంగా యెహోవా దృష్టి మన మీద పెట్టమంటే చాలా చాలా గొప్ప విషయం. ఆయన కనుచూపు మన మీద పడుతుంది అన్న ఆదరణ మాట ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆయన దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కొరకు కనిపెట్టువారు కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఆయన దృష్టి ఏమవుతుందంట? నిలుచుచున్నది. భయభక్తులు కలిగిన వారి మీద, కృప కొరకు కనిపెట్టు వారి మీద యెహోవా దృష్టి నిలుచుచున్నది. నిజంగా ఆ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరి సీట్లు వారికి కేటాయించబడి ఉంటాయి. పురుషులు కూర్చునేవి పురుషులకి, స్త్రీలు కూర్చునేవి స్త్రీలకి. అయినా మళ్ళీ ఇందులో స్పెషల్ కేటగిరీ ఉంటుంది అండ్ సిటిజన్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఈ ముసలి వాళ్ళకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అంటాం వీళ్ళు. ఈ ముసలి వాళ్ళకి సంబంధించిన కొన్ని సీట్లు కేటాయించబడతాయి అందులోనే. అలాగే వికలాంగులు, గర్భిణీ స్త్రీలకు సంబంధించిన కొన్ని సీట్లు వారికి మాత్రమే కేటాయించబడి ఉంటాయి. ఉండటానికి బస్సులో అందరూ ఉన్నాయి అండ్ అందరికీ ఒక్క గమ్యాన్ని చేర్చడానికే ఆ బస్సు ఆ ప్రయాణాన్ని సాగిస్తున్న
అందులో కొందరి మీద ఆ బస్సు ఆ డిఎంలు వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషలైజ్డ్ కనుచూపు వారి మీద ఉంచినట్టుగా మనకు కనబడుతుంది. వారి కను దృష్టి అండ్ గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి, వికలాంగులకి సహాయపడేటట్టుగా వీళ్ళని సమానంగా చూస్తున్నారు. వీళ్ళలో వాళ్ళని మరికొంచెం ఎక్కువగా కేర్ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అండ్ ఇలాగే భోజనాలు జరుగుతున్నప్పుడు కూడా అంతే. ఏదైనా విందు జరుగుతుంది అనుకోండి, ఆ విందు జరుగుతున్నప్పుడు కూడా మనం ఎలాగా ఆలోచిస్తూ ఉంటారంటే ముందు పిల్లలకు పెట్టండి, తర్వాత పెద్దలకు పెట్టండి, తర్వాత ముందు పిల్లల తర్వాత వికలాంగులు ఎవరైనా ఉంటే అలాంటి వారు గర్భిణీ స్త్రీలకు పెట్టండి అని. అండ్ వాళ్ళ పట్ల ఒకంత మర్యాద మనము కూడా చూపిస్తూ ఉంటాం. ఒకంత మర్యాద మనం కూడా వారి మీద చూపిస్తూ ఉంటాం. భోజనాలు సిద్ధపరచబడ్డాయి అందరి కొరకే, అయినప్పటికీ వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఒక చేయబెట్టిన మళ్ళీ వద్దాం, 33 దగ్గర చేయబెట్టిన మళ్ళీ వద్దాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులందరినీ పరిశీలిస్తున్నాడట. ఎలాగట? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అందరినీ చేసిన మహనీయుడు అందరినీ పరిశీలిస్తున్నాడట. అందరి కొరకు చేయబడిన బస్సులో అందరికీ ఉపయోగకరమైన ఉపయోగమ్యాన్ని చేర్చడానికి ఎలా నిర్ణయించబడిందో అలాగే అందరినీ కలిగించిన దేవాతి దేవుడు అందరినీ పరిశీలిస్తున్నాడట. ఈ పరిశీలనలో కొంతమంది మీద స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అదే కీర్తన 33లో మనం చదువుకున్నాం. యెహోవా దృష్టి నరులందరి మీద ఉంది. నరులందరి మీద కంటే స్పెషల్గా మాట్లాడుతూ కేర్ తీసుకుంటూ ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద. చూసారా, నరులందరినీ పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తున్న ఆ యెహోవా దృష్టి మళ్ళీ స్పెషల్ కేర్ మీద పడుతుంది. చూడండి, బస్సు ప్రయాణం అందరికీ ఉన్న ఈ బస్సు ప్రయాణంలో గర్భిణీలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎలాగ స్పెషల్ కేరు, అలాగే కానీ నరులందరినీ కలిగించిన మహనీయుడు అందరినీ పరిశీలిస్తూ అందరిలో తన యందు భయభక్తులు కలిగిన వారిని అని రాశాడు. చూడండి, అందరిలో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద స్పెషల్గా మాట్లాడుతున్నవారు. యెహోవా దృష్టి, యెహోవా కనుచూపు ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఇంకా కృప కొరకు కనిపెట్టు వారి మీద. ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద స్పెషల్ కేర్ ఉంది. ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద కూడా స్పెషల్ కేర్ ఉంది. ఈ స్పెషల్ కేర్ ఇక్కడతో ఆగిపోక పైన అన్నాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి ఉందట ఈ దృష్టి. ఈ స్పెషల్ కేర్ ఎందుకట? వారిని మరణములో నుండి తప్పించటానికి, వారి ప్రాణాన్ని, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికే యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి, ఆయన కనుచూపు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడేమో, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడి చూపు మన మీద లేదేమో అని ఒకవేళ మీరు అనుకుంటారేమో ప్రియులారా. నిజంగా నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న దానివైతే మరణము నుండి నువ్వు తప్పించబడుతున్నప్పుడు నీకు ఆయన దృష్టి నీ మీద ఉందని గుర్తుకు రావాలి. ఆయన ఉన్నాడు కనుకనే మరణము నుండి నీకు విడుదల. ఆయన ఉన్నాడు కనుకనే కరువు నుండి నీకు విడుదల. ఆయన కృప కొరకు కనిపెడుతున్నాము కనుకనే నీకు ఆయన మీద నువ్వు చూపిన ప్రేమకు నీకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకి ఏమీ లేకపోగా మేలు 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 చేయాలనుకుంటున్నాడు. ఆ మేలే మరణము నుండి వారి ప్రాణాన్ని కాపాడటం,
కరువులో వారిని సజీవులుగా కాపాడతాడు. ఎవరిని? యెహోవా దృష్టి ఎవరి మీద అయితే స్పెషల్గా ఉంటుందో, యెహోవా దృష్టి ఏ ఏ ఏ మనుషుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడో వారిని స్పెషల్ కేర్ తీసుకుని కాపాడుతాడు. మీరు మంచి ఎగ్జాంపుల్ చూడగలిగితే ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. నిజంగా కరువులో కాపాడతాడా? అని సజీవులుగా ఉన్నవారిని మరణం నుండి ఆయన రక్షిస్తాడా అంటే అని ఎంత గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చూడండి ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దామండి. అంతటా గిలాదు కాపురస్తురాల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు ఇచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడట. ఎవరైనా? ఏలియా, ఒక గొప్ప ప్రవక్త, రోషము కలిగిన వాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? తిష్బీయుడైన అహాబు వద్దకు వెళ్ళి అహాబు వద్దకు వచ్చి, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేతు వాగు దగ్గర దాటి ఉండుము. ఆ వాగు నీరు త్రాగుదు. అతనికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెయు మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ కెరేతు వాగు దగ్గర ఉన్న నీరు కూడా ఎండిపోయింది. ప్రవచించిన ప్రవక్తకే ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. వర్షమైనను మంచైనను ఈ సంవత్సరంలో పడదని ప్రవచించిన తర్వాత అని అక్కడ మరి ఆ వర్షము మంచు నీరు పడకపోతే పంటలు ఉండవు, ఆహారం ఉండదు. అని భయంకరమైన కరువు తాండవం ఆడుతుంది. ఈ కరువు కాలంలోనైనా ఎవరు పోషింపబడాలి? ఏలియా పోషింపబడాలి. ఇప్పుడు మీకు కీర్తన గ్రంథంలో చదివిన వచ్చిన జ్ఞాపకం రావాలి. యెహోవా దృష్టి కరువులో ఉన్న వారిని సజీవులుగా చేయుటకు వాళ్ళని చూస్తున్నాడ. యెహోవా ఎలా చూస్తున్నాడట? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని కరువులో వారిని నశింప చేయకుండా ఉండటానికి, వారి ప్రాణాన్ని కాపాడటానికి యెహోవా దృష్టించి చూస్తున్నాడు. ఎవరిని? తన యందు భయభక్తులు కలిగిన ఏలియా. మరి ఏలియాని కాపాడాలి కదా. కానీ అందరికీ కరువు వస్తుందని చెప్పిన తర్వాత ఈయన ఏమన్నా అతీతుడా కరువుకి? ఏలియా, నువ్వు పాస్టర్ గారు కదా, నీకు కరువు రాకూడదంటే కుదురుద్దండి ఆయనకి. ఆయన అందరితో ఆయనని కనుక ఆయన కూడా కరువు బారిన పడతాడు. మరి కరువు బారిన పడుతున్నప్పుడు పోనీలే ఈయన కరువు బారిన పడతాడు, ఆడు చెప్పాడు పడతాడని వదిలేసాడంటే ఆయన. నీవు నా ప్రేమను బట్టి చూపిన ప్రేమను నేను మర్చిపోవటానికి నేను ఎవరిని కాదు, అన్యాయస్తుడిని కాదు. అంటే ఇప్పుడు కరువు కాలంలో ఏలియా ప్రవక్తను కాపాడుకోవలసిన బాధ్యత ఎవరికి ఉంది? యెహోవాకు ఉంది. ఎందుకు కాపాడుతున్నాడు మీరు ఆలోచించండి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారి మీద ఆయన దృష్టించాడు, స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏలియా కరువులో ఉన్నాడు కదా, వదిలేస్తే ఉపయోగం ఏమీ లేదు, వదిలేలా అని ఆయన్ను పిలిచి, ఇదిగో ఏలియాని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. కరువులో నా కుమారుని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, హింస అయినా అని అహాబు భార్య అహాబు దాన్ని కలిసి అందరినీ, ప్రవక్తలందరినీ చంపేస్తున్న యెజెబెలు కలిసి తనొక్కడే దేవుని కొరకు నిలబడిన మహారోషము కలిగిన వాడు.
ఆయన మహారాష్ట్రము కలిగిన వాడు. అలాంటి ప్రవక్త అని ఊరికినే వదిలేస్తే మరి ఆయన గొప్పతనం ఏముంది? అందుకే ప్రపంచం అంతా కొరువెదుర్కొంటున్న ఆయన యందు దృష్టించి బ్రతుకుతున్నాడు కనుక కరువు కాలంలో ఏలియాను పోషించాలి. మనుషులను పంపించడం వల్ల కానీ రాజుల దగ్గరికి సహాయం వెళ్ళమని అడగల, అధికారులు కాళ్ళు పట్టుకో బియ్యేస్తారని అడగమనలా. నువ్వు వెళ్ళిపోయి కెరేతు వాగు దగ్గర కూర్చో అన్నాడు. కూర్చుంటే అక్కడికి ఏం వెళ్తావు? అక్కడ స్టార్ హోటల్స్ ఉంటాయా? అక్కడ ఏమైనా వంటకాలు ఉండి ఏమైనా అప్పట్లో సత్రాలు ఉండి ఆ సత్రం ఏమైనా ఉందా? అక్కడ లేవు. కెరేతు వాగు దగ్గర అయితే అంటే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపో అన్నప్పుడు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఆకలిస్తే ఆహారం కావాలి, అంటే దాహం వేస్తే కెరేతు వాగు దగ్గర నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. వెంటనే కాకులానికి ఆజ్ఞాపించాడు. కాకులం అంటే కాకులానికి ఆజ్ఞాపించాడట. ఆజ్ఞాపించి ఉదయము సాయంత్రం రొట్టె మాంసం. అబ్బా ఏం తిండండి బాబు! ఏంటంట? రొట్టె మాంసం. కొరువులో మాంసం వండుకుని తిన్నాడంటే ఎవడు? చాలా గొప్పడే. కానీ కొరువులోనే ఏమంటుకు తింటున్నాడు? మాంసం. పైపెచ్చి ఎలాంటి పట్టుకొస్తున్నాయి ఆయనకి మాంసాన్ని? అసలు ఎంగిలి పడితేనే కొక్కుర్తి మోకాలి. ఒక్కొక్కడు ఎంగిలి చేస్తే కూడా కాకిని కొట్టడట. మరి అలాంటిది ఎప్పుడు ఎంగిలించే ఇసురుతామని కావు 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 ఉంటుంది. కావు కావు అంటే అర్థం అంటే చెప్పండి మీరు ఒకసారి. ఉద్యోగం నీది కాదు, ఈ వ్యాపారం నీది కాదు, ఈ పిల్లలు నీ వారు కాదు, ఇల్లు నీది అనుకుంటున్నాడు, ఇది కాదు కావు అంటే అది అర్థం. కావు కావు అంటూ ఉంటుంది. ఏదో వచ్చేది మనము భయపడితే తోరేస్తూ ఉంటాం. మొన్న అన్నాలండి ఫేస్బుక్లో ఇలాంటి అర్థజ్ఞానులు అందరూ తిరుగుతూ ఉంటారు కదా. ఆయన అన్నాడులేండి, కాకి శబ్దం వినకూడదట, వింటే ఏదో అవుద్దట. రైట్, ఇవన్నీ మనకు అనవసరం. అంటే అప్పుడప్పుడు నాకు మరి స్టాండ్ అవ్వడానికి కాస్త రైట్ ఏదో వస్తుంది అంటలేండి. కానీ ఇంకా ఏదో ఉన్నాయి అందులో. డప్పు శబ్దం వింటేనట ఇంట్లో సాగు మోగిపోద్దంట. డప్పు శబ్దం మరి ఎప్పుడు ఏం చేయమంటాం? డప్పు బ్యాండ్ పెళ్ళిళ్ళకి జరగాలి, ఇప్పుడు ఒకటే డప్పులు మనకి. ఈ డప్పు సొమ్ము తింటేనట మన ఇంట్లో కూడా ఏమొచ్చేస్తుందట? సాగు వచ్చేస్తుంది. బాబోయ్, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి మూఢనమ్మకాల మీద ప్రపంచానికి ఎండేస్తున్నారు. వాట్ ఎవర్ మేబీ మనకు అనవసరం. మన పాటలోకి రాగలిగితే కానీ ఏరియా పోషింపబడాలి. దేని చేత? కాకోలం చేత. చిన్నపిల్లల దగ్గర ఈయన పప్పులు చిన్నప్పుడు స్కూల్కి పప్పులు కొనుక్కొని వెళ్తేనే చేగోడీలు ఇలాంటివన్నీ ఏం చేసేవి? ఎప్పుడు పైకెడతావా గుడ్డు అని ఎదురు చూస్తే ఇప్పుడు కూడా మనం ఇంట్లోకి వెళ్ళడమే లేటు, లేదా పక్కన మొఖం చెప్పడమే లేటు. పిల్లల చేతుల్లో తిండిని లాక్కుపోయే కాకులట. కానీ ఏం పట్టుకెళ్తున్నాయట? మాంసం దొరికితే అసలు వదులుతాయండి అవి. పక్కలు దొరికితేనే వదలవు. కానీ మాంసం దొరికితే అసలు వదులుతాయా? ఎక్కడైనా శవం దొరికితే కాకులు ఏం చేస్తాయి? పీక్కుని తింటాయి. అలాంటిది మాంసం అంటే వాటి నోట్లో ఉంటున్నా తినకోకుండా ఏరియాకి పట్టుకెళ్ళి ఇవ్వాలా? ఎవడు ఎప్పుడు వీడికి చూసినా? ఈ ఏరియాకి రోజు ఉదయం రొట్టె పట్టుకెళ్తుందట, మాంసం పట్టుకెళ్తుందట. తినేసిన తర్వాత ఏరియా పెట్టుకుంటాడులేని మనలాగా అంత కక్కుర్తాడేం కాదు. పట్టుకొచ్చి మరి అది కూడా ఎగరాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ అవ్వాలి. మళ్ళీ తీసుకురావాలంటే ఎంతో కొంత దానికి కూడా పెట్టాలి. కరువు కాలంలో కవాబులు తినిపించేస్తాడు దేవుడు. ఆయన మీద దృష్టించితే నిజంగా నువ్వు నమ్ము. అప్పుడప్పుడు అరకొరగా నమ్మకంతో వస్తాం మనం. ఇది జరిగిద్దా, ఇది చేస్తాడా, అది చేస్తాడా, ఇది చేస్తాడా. అసలు దేవుడి మీద పరిపూర్ణ నమ్మకం మనకి ఎప్పుడు ఏడ్చింది? ఏదో వచ్చాం నామకార్థంగా నమ్ముకున్నాం, పోయాం. గబగబ పరిగెట్టుకు వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళి పెద్ద తాయి తట్టుకొచ్చి కడతాం. అంత నమ్మకం ఈయన మీద కట్టలేకపోయావా? నమ్మకం, కొంచెం నమ్మకం. అందులో టేబుల్ స్పూన్ పెట్టాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ పెట్టలేవా? ఈ నమ్మకాన్ని పెట్టలేకపోయాయి. నిజంగా పెట్టి చూడండి, ఆయన మహిమ ఏంటో మీకే తెలుస్తుంది. ఏదో గొప్పలు చెప్పుకొని ఆయన డబ్బులు మోగించుకునేవాడేమి కాదు. కనుక కరువు కాలంలో ఏరియాకి కాకోలు ఉదయం ఆహారం, మధ్య మళ్ళీ సాయంత్రం
మాంసము రొట్టె, మాంసము రొట్టె, మాంసము రొట్టె, మాంసము రొట్టె. యెహోవా దృష్టి ఉంచితే తన బిడ్డలైన వారి మీద అండ్ స్పెషల్ కేర్ తీసుకుని ఎలాగైనా ఆయన పోషించగల సమర్థుడు ఆయన. నమ్మటం నీ వలన అయితే నమ్మువాడికి ఏంటట సమస్తము సాధ్యం. సమస్తమునండి, సమస్తము సాధ్యమే. నిజంగా మీరు నమ్మాయని అడగండి, ఆయన మహిమ ఏంటో మీరు చూస్తారు, ఆయన ఔన్నత్యం ఏంటో మనం పెరుగుతాం, ఎరగాలి. అందుకే దేవాలయంలోకి వెళ్ళాలి, మన ఆత్మీయ స్థితి తెలుసుకోవాలి, అసలు ఆయనతో సత్సంబంధం ఏంటో మనం ఎరగాలి, ఆయన ఉనికి ఏంటో, ఆయన కట్టుబాట్లు ఏంటో, ఆయన మహిమ ఏంటో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయే వారంగా కాకుండా ఆయన మన ఆత్మీయ స్థితిని ఆయన దగ్గర చేసి చూడండి. ఇప్పుడు ఇలా ఎంత గొప్పగా ఉంటుందో. కనుక కరువు కాలంలో ఏలియా పోషింపబడుతున్నాడంటే యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? ఏలియా గారి మీద ఉంది. అంత మాత్రమే కాక కిందకు పోతే అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరానికి నేను సెలవిచ్చి తిని. అక్కడేమో కాకోలము చేత ఆహారం పెట్టించాడు, వాగులో నీరు ఎండిపోయింది. ఇప్పుడు ఏలియాకి అక్కడికి ఆహారం పట్టుకెళ్ళ తాగడానికి ఏం లేవు, నీరు లేదు. కనుక సారేపత్తు అనే పట్టణం వెళ్ళిపో. సారేపత్తు అనే పట్టణం వెళితే అచ్చట నున్న నిన్ను పోషించడానికి అచ్చట నున్న ఒక విధవరాలికి నేనేం చేశాను, సెలవిచ్చి తిని. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటుందని చదివా కీర్తన గ్రంథం 33. ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద అన్నాడు. ఏలియా ఆయన యందు భయభక్తులు కలిగిన వాడని మనం అనుకుంటే, సారేపత్తులో ఉన్న విధవరాలు ఆయన కృప కొరకు కనిపెడుతున్న ఒక గొప్ప విశ్వాసం, ఆయన కృప కొరకు కనిపెడుతున్న ఒక గొప్ప విశ్వాసురాలు. ఆయన కృప కొరకు ఎదురు చేస్తుంది. దేవుడు నన్ను ఆదరించకపోతాడా, ఈ కరువు కాలంలో నన్ను నా కుమారుని పోషించకపోతాడా? దేవుడి మీద, ఆయన కృప మీద ఆధారపడి ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అండ్ ఏలియా పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఏలియాకి ఆహారం పెట్టడానికి కాదు, సారేపత్తులో కృప కొరకు ఎదురు చూస్తున్న విధవరాలు ఉంది. యెహోవా దృష్టి ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది? సారేపత్తులో ఉన్న విధవరాలి మీదకి ఆయన దృష్టి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. చూడండి, సారేపత్తులో ఉన్న విధవరాలి మీద స్పెషల్ కేర్ ఎందుకంటారా? దేవుని కృప కొరకు కనిపెడుతుందామె. అంటే యెహోవా ఏం కలిగి ఉన్నది? ఆవిడ భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ. అందుకే ఆమె కృప కొరకు కనిపెడుతుంది కనుక తన బిడ్డలను కరువు కాలంలో ఎలా పోషించుకోవాలో, మరణము నుండి ఎలా వారిని జీవానికి నడిపించాలో సమస్తము ఎరిగిన దేవుడు కనుక ఏలియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపత్తులో ఉన్న విధవరాలు ఇంటికి పొమ్మన్నాడు. పోయి అప్పుడు 10వ వచనం, అచ్చటనున్న అందుకతడు లేచి సారేపత్తులకు పోయి పట్టణపు గవని ఎత్తుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు? సారేపత్తు పట్టణానికి వెళ్తున్నాడు. సారేపత్తులు ఎవరింటికి వెళ్తున్నాడు? ధనవంతుల ఇంటికి కాదు. కానీ ధనవంతులు పోషించాల్సిన అవసరం దేవుడికి ఏమీ లేదు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఆయన కృప కొరకు కనిపెట్టించున్న విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు. అండ్ విధవరాలంటేనే భర్త ఆసరా లేనిది. భర్త ఆసరా లేని ఒక కుటుంబం ఎదరికి గడవాలంటే చాలా చాలా కష్టం. దొక్కున్నప్పుడు, అన్ని సాగుతున్నప్పుడు, అలాంటి కరువు కాలంలో ఈ కుటుంబం కట్టబడాలంటే చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. కనుక ఇంత కష్టంలో తెల్లవారి ఇంకొక రొట్టె కాల్చుకోవడానికి కొంచెం మాత్రమే పిండి ఉంది, కొంచెం మాత్రమే నూనె ఉంది ఆమె దగ్గర. ఇక కట్టెలేరుకుని ఇవి తిని తెల్లారికి జీవంతో ఉంటే బ్రతుకుదాం, లేదంటే ఇక మన ఇద్దరం ఆకలితో అలమటించి చనిపోదాం. ఏదైనా దేవుని చిత్తమని దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వెళ్ళాడు ఏలియా.
వెళ్ళి అమ్మ నాకు కొంచెం త్రాగటానికి నీళ్లు తెమ్మని అడిగాడట. అడిగినప్పుడు ఆమె లోపలికి వెళ్తాం నీళ్లు తేవడానికి. మరలా ఆమెను పిలిచి నాకు ఒక రొట్టెను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టడి పిండియు బుట్టెలో కొంచెము నూనెయు నా యొక్క ఉన్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మంచి మాట అంటున్నాడు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని, ఇదిగో ఈ పుల్లలు పట్టుకెళ్ళాలి, ఆ అప్పాన్ని రొట్టెగా చేసుకోవాలి, మరణం అయిపోతాం, ఇంక ఇది ఒకటే తినేస్తాం, తింటే శరీరం చేసుకుని తింటాం, ఇది తిన్న తర్వాత ఇక మాకు ఆహారం లేదు, చావక ముందే ఇది చేసుకుని తిందాం అని ఎప్పటి నుంచి దాస్తుందో ఆ పిండి కాస్తాను. ఆకలి కొరకు ఎదురు చూస్తూ ఇక చచ్చిపోతాం అన్న టైంలో ఇది తిందాం, ఇది తిన్న తర్వాత ఇంకొక 4-5 రోజులు ప్రతి తర్వాత అయినా చచ్చిపోతాం అని ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి మరణము నుండి వారి ప్రాణం ఏం చేస్తాడట? తప్పిస్తాడు అన్నాడు, సజీవులుగా చేస్తానన్నాడు. ఇదిగో తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి ఇక అక్కడ పిండి అయిపోతుంది, ఆమె దగ్గర పిండి లేదు అని నూనె అయిపోతుంది, ఇక చచ్చిపోదాం అన్న స్థితిలో పుల్లలేరుకుని అది అట్టుకెళ్ళి తిందాం అనుకునేసరికి ఇదిగో ఏలియాని అక్కడికి పంపించాడు. దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్న ఒక స్త్రీకి సహాయం అందాలి. యెహోవా దృష్టి ఇప్పుడు ఎవరి మీద పడ్డది? సారేపతులో ఉన్న విధవరాలి మీద స్పెషల్ కేర్ అండి. సమాజం వదిలేసింది, కుటుంబం వదిలేసింది, నాన్న వారు వదిలేశారు, కానీ మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. వాళ్ళు బాధపడుతున్నావేమో, నీ మీద నీకు తెలియని ఒక స్పెషల్ కేర్ పనిచేస్తుంది నీ మీద, నీకు తెలియదు. ఆయన పట్ల నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడేమి కాదు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నమ్మకం కలిగి ఉండండి. మీ పట్ల మేలుని జరగకపోతే అడగండి, నమ్మి ఆయన పరిపూర్ణంగా నమ్మి అడగండి. యెహోవా కడు దృష్టి మీ మీద ఉండకపోతే అడగండి. కనుక నమ్ముట నీ వలన అయితే చేయడానికి సమస్తమును సాధ్యమే. ఇక ఆ అప్పము ఆ బుడ్డి తీసుకుని కానీ బిడ్డకి ఏదో చెప్పిందరా, నాన్న ఇగో దైవజనుడు వచ్చాడు, దైవజనుడికి మనము ఏం చేయాలి? ఈ అప్పాన్ని ఈ బుడ్డిని ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఆడకూడ నిండిద్ది తప్ప మనకే నిండిద్దే అని ఉంటాడు అనుందరు సమాజంలో చాలామంది అలాగే అనుకున్నారు కదా. మనం తెచ్చినట్టుగా కూడా మాస్టర్ గారు ఇల్లే చేస్తాడు, ఇల్లే చూడు ఆడుంటాడు తప్ప మనం అక్కడ ఉంటాం అని అనుకున్నారు. అని మనం మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. దేవుడికి పెట్టిన ఏ పైసా వృధాగా పోదు. ఒకవేళ మేము మీకు అని ప్రేరణ కలిగిన మాటలు చెప్పి మీ మీద దొంగలించడానికి కాదు సుమా, ఆ రుచి మీరు ఎరగాలి. ఆ ఆశీర్వాదాన్ని మీకు పోగొట్టుకోకూడదు. మీరు ఇచ్చే ఆ గుక్కడి జల్లీళ్ళైనా ప్రతిఫలాన్ని పోగొట్టలేమని అన్నప్పుడు ఆ ప్రతిఫలాన్ని వస్తూ ఎందుకు వదిలేసుకోవాలి? మనం ఆశీర్వాదాలు ఎందుకు వదిలేసుకోవాలి? దేవుడు మన పట్ల కనికర సంపన్నుడిగా ఉన్నాడు. ఆ యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. నువ్వు రూపాయి ఎడితే 2, 2 ఎడితే 4, 4 ఎడితే 1000 అని ఆయన ఇస్తానని అంటున్నప్పుడు అని ఆయనకి మన కష్టార్జితంలో నీ లేమిలో చేస్తున్నావు అన్న సంగతి ఆయనకి తెలియదేంటి? తెలుసు. అందుకే నీ సంపాదన అంతట్లో 10వ భాగాన్ని పట్టుకొచ్చి నాకేం చేయండి ఇమ్మన్నాడు. 10వ భాగం 100 సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వడానికి మనకు పెద్ద ఇదేమి కాదు. ఎక్కువ అడిగితే నీకు భారం అయిపోద్దేమని 10వ భాగం, ఆ 10వ భాగం కూడా ఈయన తినేయడానికి కాదు సుమా. నువ్వు తెచ్చిన ఈ ప్రతిఫలంలో మరలా నీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి 100 వేస్తే రూపాయి వేసి ఇవ్వడం నీ నైజం అయితే, నువ్వు రూపాయి వేస్తే 100 ఇస్తానంటున్నాడు. మనకి ఆయనకి ఎంత చూడండి. ఇంకా గట్టిగా మాట్లాడితే పట్టజాలని విస్తారమైన దీవెనలు ఆకాశం ఆజ్ఞలు కురిపిస్తాడంట. అమ్మో, ఎక్కడ దాస్తాం ఇదంతా? ఎక్కడ దాయగలని చెప్పండి. అందుకే ఆయన కృప మన మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద యెహోవా దృష్టించుతాడట. నిజంగా ఆయన కనుచూపు మన మీద పడాలన్న ఆలోచన రావట్లేదా మీకు? ప్రభా కనుచూపేదో ఒక్కసారి నా మీద ఉంచాయి అని యెహోవా కృప కొరకు మీరు కనిపెట్టండి ప్రియులారా, కనిపెట్టండి.
కనిపెడితే మన ఎడల ఆయన అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆ కృప కొరకు కనిపెట్టి ఆయన అడిగితే సమస్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళితే ఏలియా గెట్టేస్తే మనకేం వస్తుందని అనుకోలేదు. ఏలియాకి ఎడితేనే మన బ్రతుకు అనుకుంది ఆవిడ. ఏలియాకి ఉన్నది కాస్త ఏలియాకి పెట్టేసింది. అండ్ ఆ తెల్లవారితే వాళ్ళు తినడానికి ఏమీ లేదు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే కరువు కాలం అంతా విధవరాలకి కరువు లేకుండా గడిచిందంటే నా కాలం. ఒకసారి చూద్దాం అన్నమాట. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పు మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, ముట్టిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక జనములు భోజనము చేయించు వచ్చిరి. కంటిన్యూ చేయండి. ఎంత పిండి ఉంది, ఎంత నూనె ఉంది, ఏం తింటే తెల్లారికి అయిపోతుంది అని అనుకుందో. దాన్ని ఏలియాకి అప్పము వడ్డించగానే దాన్ని ఆయన యెహోవా వాక్కు చెబుతున్నాడట, ఇదిగో నీ పిండిలో నీ తొట్టెలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్పెషల్ కేర్. ఇంకెవరు లేరా సారేపత్తులో? ఇంకెవరింటి వెళ్ళకూడదు. ఏలియా యెహోవా కృప కొరకు కనబడుతుంది. ఆమె ఇంటికి నువ్వు వెళ్ళాలని పంపించాడు ఏలియా. నువ్వు వెళితే అక్కడ కార్యం జరుగుద్ది. నువ్వు వెళితే ఆ కుటుంబం ఆశీర్వదింపబడద్ది. నువ్వు వెళితే అక్కడ పిండి తక్కువ కాదు. నువ్వు వెళితే అక్కడ నూనె తక్కువ కాకుండా ఉంటుంది. కరువు కాలం అంతటా రక్త సంబంధికి కూడా ఆహారం పెట్టిందంటే ఏంటి ఆయన కార్యాలు? ఆమె తినడం గొప్ప కాదు, ఆమెతో పాటు ఆమె ఇంటి వారు అందరూ కరువు కాలం అంతటా భోజనము చేయించు వచ్చిరి. అని అక్కడ ఉన్న వాళ్ళు పావురపు రెట్ట కొనుక్కుని తిన్నారని మనం విన్నాం. ఇదే సందర్భంలో పావురపు రెట్టలు కొనుక్కుని తింటారు కరువు వచ్చినప్పుడు. పావురపు రెట్టలో ఏముంటుంది? పావురం గింజలు తినేసిన తర్వాత దానికి అరగని రెట్ట వస్తుంది. ఈ రెట్టను కొనుక్కొని అరపావు రెట్ట ఎంత కొన్నారని చదివాం మనం. అని ఇంత డబ్బు ఇంత వెలపెట్టి ఈ రెట్ట కొనుక్కుంటే ఈ రెట్టలో అరగని పదార్థాలు వచ్చేస్తాయి. దానికి ఈ అరగని పదార్థాలు కడుపు తినే అంతటి కరువు ఏలియా కాలంలో. కడుపు నిండితే ఎవరికైనా నిండని కాలంలో అని ఒక విధవరాలు ఎంత గొప్పగా పోషించేస్తున్నాడు చూడండి. యెహోవా కృప కొరకు కనిపెట్టి చూడు. ఆయన మీద నమ్మకంగా ఉండు. ఆయన ఎందుకు భయభక్తులు ఇచ్చు. నిజంగానండి, ఏం గాలివట్లేవి కాదు. కానీ బుడబుక్కలోడు అయితే బుడబుక్కల శబ్దాలేమి కాదు, వాస్తవిక సంఘటన. నిజంగా ఆయన ఆ రుచి మీరు చూడాలి. అందుకే మీకు ఈ మాటలు చెబుతుంటా. ఇంకా మేము ఇలాగే ఉండిపోయాం, ఇంకా మాకు ఎదుగుదల లేదు, ఇంకా మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, అయితే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచి ఆ కను దృష్టి నీ మీద ఉంచుతాడు ఆయన. ఆ కను దృష్టి నీ మీద ఎప్పుడైతే ఉంచుతాడో అని ఆ కను దృష్టిని బట్టి ఇదిగో నీవు దీన స్థితి నుండి నిన్ను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. కరువు కాలంలో నిన్ను పోషిస్తాడు. మరణం నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటాడు. ఎక్కడ నిన్ను ఎవరి దగ్గర చేతులు చాచనివ్వడు. అంటే ఎక్కడ దాకా ఒక ఏలియా దాకా ఎందుకు, సారేపత్తి విధవరాలు దాకా ఎందుకు, కరోనా కాలంలో లాక్డౌన్ వేసేసాడు. మనకి కరువు కాకపోవచ్చు కానీ ఆ పూట వండుకు తినే వాళ్ళకి ఏంటి భయంకరమైన కరువు. అన్నీ ఉండి కరువు ఏంటండి బాబు? అన్నీ ఉన్నాయి కానీ తినడానికి లేకుండా పోయింది కరువు. అయినా ఏ ఒక్కడి నోరు మూతపడలేదు తెలుసా మీకు? మరి ఎవరి పోషణది అని అనుకుందా సమాజం? ఎక్కడ అనుకోలేదు. ఇదిగో పేదలైన పిల్లలు ఉన్నారు,
ఇదిగో ఉన్నతమైన పిల్లలను ప్రేరేపించాడు. వారి ద్వారా సహాయ సహకారాలు అందించి ఆయన వారం 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 కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అని విస్తృతంగా పనిచేశారండి బాబు. కరోనా కాలంలో ఉన్న వాళ్ళంతా ఆవిడిచ్చిన మనసు ఇది, ఆవిడిచ్చిన మనసు అండి. ఆయన కృప కాదా, ఆయన కనికరం కాదా మరి సమాజం పట్ల? ఏ ఒక్కడికి కరువు లేకోకుండా పోయింది. సమృద్ధికరంగా ఇచ్చాడు, సమృద్ధికరంగా. మనం కూడా ఆయన కృప మీద మనం ఆనుకుని ఉంటే ప్రియులారా, మనల్ని ఖచ్చితంగా ఆయన పైకి లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. నువ్వు చూపిన ప్రేమ ఆయన మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడేమి వాడు. నువ్వు అనుమానించుక ఆయన్ని. కష్టం ఎదురైనా నష్టం ఎదురైనా ఆయన దేవుడు ఉన్నాడల్లా జీటుగా వెళ్ళిపో, అతనికి వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంటాడు. మీరు నేడు నా మాట వినేలా అండి మీకు ఆశీర్వాదాలు, నా మాట వినకపోతే మీకు శాపాలు వస్తాయి. అందుకే ఆయన మాట విని ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉండాలి. సమస్తము మనకిచ్చి సమస్తాన్ని మనకు దారాదత్తం చేసి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. కనుక ఆయన మీద నమ్మకం కలిగి ఉండండి. నమ్మకం కలిగి ఉంటే ఆయన అద్భుత కార్యాలు మనం ఖచ్చితంగా చూస్తాం. విశ్వసించండి, మంచి నమ్మకస్తులుగా ఉండండి. నమ్మకంగా ఉంటే ఎన్నో అద్భుతమైన పనులు మనకు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని గమనిస్తారని కొద్ది మాటలు ఆయన కూడా ఆశీర్వదించి దీవించును గాక. పాడి పంటలనిచ్చి పోషించు దేవుడే, చూడు గుట్టలనిచ్చి
స్తోత్రములు కారణముగా మమ్మల్ని కన్న తండ్రి ప్రభువా, స్పెషల్గా బ్రతికే నీ బిడ్డలైన భయభక్తులు కలిగిన నీ బిడ్డలైన వారందరి మీద ఈ కనుచూపు కను దృష్టి ఉంచుతామని కరువు కాలంలోనూ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలైన వారందరినీ మరణముల నుండి మీరు కాపాడే దేవుడని నీ బిడ్డలకు వివరించారు. ఎంతమంది నీ మీద నమ్మకం కలిగి ఉన్నారు, ఎంతమంది నీ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, ఎంతమంది నీ కొరకు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రభా, బిడ్డలన్నింటినీ కరువు కాలంలో పోషించమని అడుగుతున్నాను. ఆకాశ పక్షులైన ఆకలి కొంటాయేమో కానీ నా పిల్లలైన వారిని ఆకలి కొనన్నావు. ప్రభు, ఆకాశ పక్షులను చూడండి, తెలుసులో దాచుకున్నావు అయినను నేను వాటిని పోషిస్తున్నానని మాట్లాడిన దేవుడు నీవు. ప్రభు, కరువు కాలంలో సమాజం అంతా కరువుతో తాండవాడొచ్చేమంటారు. నీ బిడ్డలైన వారందరినీ నీ రకాల చాట భద్రపరుస్తానని సెలవించిన దేవుడు. నమ్మకం కలిగి, ఇదిగో ప్రభు, నీ అందరి విశ్వాసం కలిగి, నీ అందరు భయవంతులు కలిగి వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అంతము వరకు నమ్మకము కలిగి ఉంటే ప్రభు, సన్నిధానంలో ఉన్న బిడ్డలందరూ నీ మేలును రుచి చూపించమని అడుగుతున్నాను. ప్రభు, మేలుకరమైన జీవితాల బిడ్డలకు అనుగ్రహించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, వ్యాపారాలను ఆశీర్వదించండి, వారి పాడి పంటలను ఆశీర్వదించండి. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాను దేవా. ఇదిగోనైనా వారి ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుతున్నాను. యెహోవా కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా, నీ కృప నీ ఆదరణ వారి మీద ఉంచమని అడుగుతున్నాను దేవా. నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన వృధాగా పోలేదు ప్రభువా. గర్భఫలాల కోసం నీ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వైవాహిక జీవితాల కోసం నీ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, రుణబాధలు జరగడానికి నీ కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రభువా, నీ బిడ్డలందరినీ నీ చేతులతో ఎత్తి పట్టుకోండి. ప్రభు, ఆ మార్గం సరళం చేసే దేవుడు నీవు. ఏ రీతిగా నీ సహాయం అందిస్తావు బిడ్డలు ఆశ్చర్యకరమైన కార్యాలు బిడ్డల కుటుంబాలను సాగిస్తారని ఆశిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ మళ్ళా దూర ప్రయాణాలకు ప్రయాణమై వెళ్తున్న వారి మార్గం వచ్చావు. ప్రభు, ఈ దేవతలు కాపుదల ఉంచండి, గమ్యానికి చక్కగా చేర్చమని అడుగుతున్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలైన వారందరినీ వారి కుటుంబాలను దాపికత్వం చేస్తున్న దీనులు మార్పులను ఎన్నికలైన వారిని మమ్మలను నీ రెక్కల చాటును భద్రపరుస్తారని ఆశిస్తూ రేపటి దినానికి మరిన్ని మహాజ్ఞాన సంగతులను మేము ఆలోచించే గొప్పదైన వాక్యాన్ని నీ బిడ్డలుగా మాకు అనుగ్రహించండి. మీకు సిద్ధమైతే సమస్తాన్ని మీకు లోపరుచుకుంటూ ప్రతి ప్రార్థన నజరేయుడైన యేసు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.